సరే, ఈరోజు మనం ఓ అద్భుతమైన ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇది రాసింది 100 ఏళ్ల క్రితం, కాని ఇప్పటికీ ఇది లక్షాధికారులను సృష్టించిందని, ఎన్నో ఆధునిక బెస్ట్సెల్లర్ పుస్తకాలకు ఇదే ప్రేరణ అని గట్టిగా నమ్ముతారు. 1912లో చార్లెస్ ఎఫ్ హానెల్ రాసిన ది మాస్టర్ కీ సిస్టమ్. అసలు విషయమేంటంటే, ఇది మొదట ఒక పుస్తకం కాదు, 24 వారాల కరెస్పాండెన్స్ కోర్స్ అనమాట. అంటే పోస్టు ద్వారా పాఠాలు పంపేవారు. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్లకు అసాధారణమైన ఫలితాలు వస్తాయని ఆయన బలంగా చెప్పేవారు. హానెల్ ఈ మొత్తం సిస్టమ్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టారు. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఎందుకింత తేడా ఉంది? అంటే కొందరు అనుకున్నది చాలా సులువుగా సాధించేస్తుంటే మరికొందరెందుకు అంత కష్టపడాలి? ఇంకొందరైతే అసలు వాళ్ళ లక్ష్యాల వైపు అడుగే వేయలేకపోతున్నారు. ఎందుకు? దీనికి హానెల్ చెప్పే సమాధానం చాలా సింపుల్. ఆయనేమంటారంటే, విజయం వైఫల్యం మధ్య ఉన్న తేడా మన శారీరక శక్తిలోనో పరిస్థితుల్లోనో లేదు, అది పూర్తిగా మానసికమైనది. అంతా మనసులోనే ఉంది. ఈ పుస్తకం ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూడండి, మొదట ఇది విపరీతంగా ప్రాచుర్యం పొందింది. కాని తర్వాత ఏమైందో ఏమో, దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఎవరికీ కనిపించకుండా పోయింది. మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత సిలికాన్ వ్యాలీలో దీని గురించి చర్చ మొదలైంది. యంగ్ బిల్గేట్స్ లాంటి వాళ్లు దీని రహస్యాలను తెలుసుకుని సక్సెస్ అయ్యారనే కథలు కూడా పుట్టుకొచ్చాయి. సరే, ఇంతకీ ఈ సిస్టమ్ వెనకున్న మూలసూత్రం ఏంటి? అసలు ఇదంతా ఎలా పనిచేస్తుంది? ఆ ప్రధానమైన ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. హానెల్ చెప్పే ముఖ్యమైన సిద్ధాంతం ఇదే. మన లోపల ఉన్న ప్రపంచం, అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, ఇదే అసలైన కారణం. ఇక మన చుట్టూ ఉన్న బయటి ప్రపంచం, అంటే మన పరిస్థితులు, మన అనుభవాలు, ఇవన్నీ కేవలం ఫలితం మాత్రమే. లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. ఈ కొటేషన్ ఆ పాయింట్ని చాలా బలంగా చెప్తుంది. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి పరిస్థితి ఒక ఫలితం. అంటే అర్థం చాలా స్పష్టం కదా. మన బయటి ప్రపంచంలో ఫలితాన్ని మార్చాలంటే ముందు మన లోపలున్న కారణం, అంటే మన ఆలోచనను మార్చాలి. ఓకే, బావుంది. లోపల మార్చుకుంటే బయట మారుతుంది అంటున్నారు. కాని ఈ ప్రాసెస్ అసలు ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం నేను ఇది కోరుకుంటున్నాను అని అనుకుంటే జరిగిపోతుందా? కాదు. దీని వెనక ఒక పక్కా మెకానిజం, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అర్థం కావాలంటే మనం మన 2 మనసుల గురించి తెలుసుకోవాలి. ఒకటి మన చేతన మనసు, అంటే కాన్షియస్ మైండ్. ఇది ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, ఏది కావాలో ఏది వద్దో నిర్ణయిస్తుంది. రెండోది ఉపచేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. ఇది మనం తీసుకున్న నిర్ణయాల్ని గుడ్డిగా అమలు చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మన చేతన మనసు ఒక గేటు దగ్గర కాపలాదారులాంటిది. అది ఒక ఆలోచనను ఓకే చేసి లోపలికి పంపిస్తే దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్ మీద ముద్రిస్తుంది. ఇక అంతే, సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒక ఆర్డర్గా తీసుకుంటుంది. అది వాదించదు, ప్రశ్నించదు, కేవలం ఆ ఆదేశాన్ని నిజం చేయడానికి అలు పెరగకుండా పనిచేస్తుంది. మరి ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ సృష్టి అంతటికీ కావలసిన ఎనర్జీ, ఆ శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? అసలు సోర్స్ ఏంటి? దీనికోసం హానెల్ విశ్వమనస్సు లేదా యూనివర్సల్ మైండ్ అనే ఒక కాన్సెప్ట్ను పరిచయం చేస్తారు. ఇది ఒక అనంతమైన శక్తి, ఒక అనంతమైన తెలివితేటల క్షేత్రం. ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ దానినుంచే వస్తుంది. అది అన్నింటిలోనూ ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే, మన వ్యక్తిగత మనస్సు అనేది వేరే ఏమీ కాదు. ఆ విశ్వ మనస్సుకి మనం ఒక ఛానల్ లాంటి వాళ్ళం, ఒక అవుట్లెట్ అన్నమాట. అంటే దాని అనంతమైన శక్తిని, వనరులను మనం మన మనస్సు ద్వారా అందుకోగలం. సరే, థియరీ అంతా విన్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ నైపుణ్యాన్ని సాధించడానికి ఈ సిస్టమ్ మనకు ఇచ్చే ప్రాక్టికల్ బ్లూప్రింట్ ఏంటో చూసేద్దాం. ఇందులో మొదటి స్టెప్ మెంటల్ హౌస్ క్లీనింగ్. అంటే మన మనస్సుని శుభ్రం చేసుకోవడం. మనల్ని వెనక్కి లాగే భయాలు, ఆందోళనలు, కోపం లాంటి ఆలోచనలను వదిలించుకోవాలి. మనకు నష్టం కలిగించే ప్రతి నెగటివ్ ఆలోచనను గుర్తించి దాన్ని పక్కన పెట్టేయాలి. దీనికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన సాధనం విజువలైజేషన్. అంటే మనం కోరుకున్న ఫలితాన్ని మనస్సులో ఒక స్పష్టమైన, డీటెయిల్డ్ చిత్రంగా ఊహించుకోవడం. ఈ మానసిక చిత్రం ఒక అచ్చు లేదా ఒక ప్యాటర్న్ లాంటిది. మన భవిష్యత్తు సరిగ్గా ఆ అచ్చునుంచే రూపుదిద్దుకుంటుంది. ఇదేదో కొత్త విషయం కాదు. చూడండి, నికోలా టెస్లా లాంటి గొప్ప ఆవిష్కర్తలు కూడా సరిగ్గా ఇదే పద్ధతిని వాడారు.
ఆయన తన ఆవిష్కరణలను భౌతికంగా అసెంబుల్ చేయడానికి ముందే వాటిని పూర్తిగా తన మనస్సులోనే డిజైన్ చేసి టెస్ట్ చేసి పరిపూర్ణం చేసేవారట. హానెల్ ఒక షాకింగ్ విషయం చెప్తారు. మన మెంటల్ లైఫ్లో దాదాపు 90% సబ్కాన్షియస్ లెవెల్లోనే జరుగుతుందట. ఆలోచించండి. అందుకే ఆ 90% శక్తి మీద మనం కోరుకున్న విజన్ను ముద్రించడమనేది అత్యంత కీలకం. చివరిగా డి మాస్టర్ కీ సిస్టమ్ మనందరి ముందు ఒకే ఒక్క శక్తివంతమైన సవాల్ను ఉంచుతుంది. అదేంటంటే, ఆలోచనే సృజనాత్మక శక్తి అయినప్పుడు మరి మనం ఎలాంటి వాస్తవాన్ని నిర్మించుకోవాలని ఎంచుకుంటాం? ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలనేది అసలైన ప్రశ్న.